నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. మరి అప్పట్లో అనకాపల్లికి చెందిన లక్ష్మణ్ వ్యవహారం కూడా సెన్సేషన్ గా మారింది. కానీ అప్పట్లో పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలను దౌర్జన్యాలను ప్రశ్నించడమే కాకుండా సామాన్య ప్రజలను టీడీపీ కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టారో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి లక్ష్మణ్ను అంతలా చిత్రహింసలు పెట్టినటువంటి మాజీ ఎంపీ సత్యనారాయణ ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి. గత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలను మొదలుకొని టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోస్ట్ పెట్టినా లేదంటే మాట్లాడినా అక్రమంగా అరెస్టులు లేదంటే చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. మరి అనకాపల్లికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడమే కాకుండా ఆయన ఒక టీడీపీ కార్యకర్త. అటువంటి ఆయన పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు చేయడమే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా ఏదైనా మాట్లాడినందుకు ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో అందరికీ తెలిసిందే. అప్పట్లో సెన్సేషన్ అయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేని వైనం. పోలీసులు కూడా కేసు పెట్టలేదు సార్. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అన్నింటినీ కూడా చర్యలు తీసుకుంటుంది. మరి తాజాగా ఈ ఇష్యూలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో మాజీ ఎంపీ సత్యనారాయణ వాళ్ళ అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏమంటారు సార్, మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నారు టీడీపీ కార్యకర్తలని లేకపోతే టీడీపీ సోషల్ యాక్టివిస్టులనే కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా అకారణంగా అరెస్ట్ చేసి కనీస వస్తువులు లేకుండా కూడా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినా కూడా దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నాడు లేదు. వాళ్ళు కావాలని చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక అరెస్ట్ చేస్తే నైతికంగా తెలుగుదేశం కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. తర్వాత ప్రజల్లో కూడా మనోధైర్యం దెబ్బతిని వైఎస్ఆర్సీపీకి బలం పెరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అంటే భయం ఏర్పడి ప్రజలు కూడా ఓట్లు వేస్తారనే ఒక దృక్పథంతో వాళ్ళు వ్యవహరించారు. సరే, మీరు అన్నట్టు గ్రామాల్లోనూ లేకపోతే మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం మీద లేకపోతే తెలుగుదేశం మీద వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తే దానికి జవాబుగా కనుక సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తే అనేక మంది పెద్దాళ్ళని కూడా మామూలుగా ఇప్పుడు ఇతను లక్ష్మణ్ అనే అతను ఒక సాధారణ కార్యకర్త, అసలు జిల్లా స్థాయి వ్యక్తులను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా వీళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేయకుండా పోలీసులు కూడా సోషల్ మీడియాలో పెద్దగా యాక్షన్ తీసుకునే సందర్భం ఉండదు. అదేమి అసభ్యంగా పెట్టింది కాదు, ఒక విమర్శనాత్మకంగా పెట్టిన పోస్టింగ్ అది. అయినా కూడా ఆ మాటకి ఇతను వీళ్ళు చేసిన ప్రతి విమర్శకి అతను సమాధానం చెప్తున్నాడని అక్కడుండే అనకాపల్లి మాజీ ఎంపీ సత్యనారాయణ వాళ్ళ అనుచరులు ఇంకొక ఇద్దరు వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్గా కిడ్నాప్ చేశారు. అతన్ని కిడ్నాప్ చేయటం కాకుండా పోలీసులు కనుక కస్టోడియల్ టార్చర్ ఎలా పెడతారో 3rd డిగ్రీ ప్రయోగించి పెట్టారు. పెట్టిన వాళ్ళు ఊరుకున్నారా? అది మొత్తం వీడియో తీసి వైరల్ చేశారు. వైరల్ చేస్తే కూడా ఇప్పుడు అతనికి ఎంత అవమానకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. అది తీసుకెళ్ళి పోలీసులకు చూపించినా కూడా ఆ రోజున అది చర్యలు తీసుకోవాలా. కానీ అనకాపల్లి ఆ ప్రాంతంలో విశాఖపట్నంలో మాత్రం సెన్సేషన్ అయింది. అంటే ఇంత ఘోరంగా టార్చర్ పెడతారా అంటే పోలీసులు కనుక ట్రైన్డ్ పీపుల్ టార్చర్ ఎలా పెడతారో అలాంటి టార్చర్ గురి చేశారు. ఒక ప్రాణాలతో బయటపడ్డాడనే కానీ అతను దాదాపు నరకం చూసి వచ్చాడు. అప్పుడు ఆయన ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా లేకపోతే టీడీపీ నాయకులు వెళ్ళి పోలీసులకి వీడియోలు చూపించి చర్య తీసుకోమని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకున్న వాళ్ళు. ఇది 2022లో జరిగిన కార్యక్రమం జరిగింది. ఇక అప్పటి నుంచి ఊరుకున్నారు. కానీ అతను ఇవన్నీ కూడా గతంలో పోలీసులకి ఇచ్చిన రిపోర్టు కాగితాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి, తర్వాత వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దీని మీద అనకాపల్లి పోలీసు కేసు రిజిస్టర్ చేసి అతని సత్యనారాయణని అరెస్ట్ చేశారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో జరిగినాయి, దాదాపు అన్ని నియోజకవర్గం. అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్న కార్యకర్తలని ఆపి బట్టలోడ తీసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ సైకిళ్ళు ఎరగొట్టి వాళ్ళు ఒక సైకిల్ యాత్రగా వెళ్ళారు. ఒక ముగ్గురు యాత్ర కూడా కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందని మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళు తిరుపతి. అప్పుడు ఆ సందర్భంలో చేసిన దాని మీద కూడా అది స్టేట్ వైడ్గా కూడా వైరల్ అయింది. కనీసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఇంకెవరన్నా
వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించిన పాపాన్ని కూడా పాలేదు. కనీసం అది ఆ నియోజకవర్గంలో జరిగినప్పుడు ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పరిధిలోకి వస్తుందో ఆయన చెప్పాలి కదా. ఎమ్మెల్యేగా అప్పుడు రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నాడు. నెక్స్ట్ సీఎం స్థాయిలో ఉన్న మంత్రి, ఆయన సీనియర్ మంత్రి. అప్పుడు ఆయన ఆదేశించాలి కదా, నేను ఇటువంటి ఖండిస్తున్నాను. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో భాగస్వాములు కాదా, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదా, వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఈవెన్ పాకిస్తాన్ నుంచి వస్తే మాత్రం మన నాగరికత, మన సభ్యత వాళ్ళని అనవసరంగా కొట్టే అంత దాష్టికం చేసే కుసంస్కారం భారత ప్రజలకు ఉంటుందా? ఉండదు కదా. అలాగే మరి అట్లాంటప్పుడు కనీసం ఆయన ఆ మాట కూడా అనలేదు. ఇప్పుడు ఈ లక్ష్మణ్ కేసుకు వచ్చేటప్పటికి మరి ఆ రోజున జిల్లా స్థాయిలో కూడా అందరూ తెలుగుదేశం నాయకులు కూడా బాధపడ్డారు. మనం కార్యకర్తలకి ఇంత అన్యాయం జరిగినా ఏం చేయలేకపోయామని. ఎస్పీలను కలిసినా డిఎస్పీలను కలిసినా కేసు మాత్రం బుక్ అవ్వలేదు. ఇప్పుడు మరి అరెస్ట్ చేశారంటే చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఎక్కడున్నా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అటువంటి వాళ్ళని కొంచెం గతంలో జరిగిన అన్యాయాలకు ఇవాళైనా సరే, అంటే గాయం పాతదైనా ముందేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలకు ఉంటుంది ప్రజలకు జరిగిన అన్యాయాలకి. కాబట్టి ఒక రకంగా మనం ఇది సంతోషించాల్సిన అంశం. కనీసం జస్టిస్ డిలేడ్ బట్ డన్ అన్నట్టుగా ఉంది. ఇక్కడ న్యాయం అయితే ఆలస్యమైనా కూడా జరిగింది, అసలు జరగలేదు అని అనిపించకుండా. ఈ ప్రభుత్వంలో కనీసం ప్రజలు ఆశిస్తుంది కూడా అదే. గతంలో జరిగిన అన్యాయాలకి కనీసం ఒక మానసిక స్వాంతన కలిగించేటట్టుగా, ఒక ధైర్యం ఇచ్చేలాగా, సమాజంలో ఇంకా శాంతి భద్రతలు కాపాడే వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనే ఒక ధైర్యం. అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజలకు జరిగిన అన్యాయాల మీద చర్య తీసుకుంటుందనే ఒక నమ్మకం కలిగించడమే ముందు కూటమి ప్రభుత్వం మీద ఉన్న ప్రథమ కర్తవ్యం. ఈ డెవలప్మెంట్ ఎలాగూ జరుగుతుంది, తర్వాత పోలవరం, అమరావతి ఇవన్నీ జరుగుతున్నాయి, మెగా డిఎస్సి, తర్వాత సూపర్ 6 ఇవి చేస్తున్నారు. వీటితో పాటు ఇలాంటి పోలీసుల దాష్టికానికి కానీ, లేదు వైఎస్ఆర్సీపీ నాయకుల దాష్టికానికి కానీ బలి అయిన కుటుంబాలని, వ్యక్తుల్ని కొంతలో కొంత స్వాంతన చేకూర్చే చర్యలు అయితే చేయటం అనేది అభినందన. ఎందుకని అసలు గత ప్రభుత్వ హయాంలో ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన, ఈవెన్ రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా మనం చూసాం. ఆయన సొంత పార్టీ అప్పుడు వైసీపీలోనే ఉండేవారు, అయినా కూడా ఆయన పైన ఏ విధంగా ప్రవర్తించారో మనకు తెలిసిందే. ఎందుకు సార్ ఇవన్నీ కూడా? ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ, పెద్ద ఇండస్ట్రియలిస్టు, రాజశేఖర రెడ్డి గారికి దాదాపు సమకాలికుడు, స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డికి. అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు కస్టోడియల్ టార్చర్ పెట్టారు. తర్వాత ఇంకా పైగా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు. అవి ఏదో స్కిన్ ఎలర్జీ అని, దెబ్బలు కొట్టి కూడా, అది సిఐడి కార్యాలయంలో. అట్లా అంటే ఇక అంతకన్నా ఒక ప్రభుత్వానికి ఒక దివాళా కోరతనం ఏముంటుంది? సొంత ప్రభుత్వంలో సొంత ఎంపీని సిఐడి ఆఫీస్లో ఉన్నతాధికారుల సమక్షంలో టార్చర్ పెట్టి మళ్ళీ అది వాట్సాప్ కాల్స్ ద్వారా పెద్ద మనుషులకు చూపించారంటే పార్టీలో పెద్దలకి. వాళ్ళ మనస్తత్వమే అంత వికృతంగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు అడిగారు ఎందుకు జరిగింది ఇట్లా అంటే, మరి పోలీసులు మాత్రం ఏం చేస్తారు? పై వాళ్ళకే అంత వికృతమైన ఆలోచనలు ఉన్నాయి ఏంటి, ప్రత్యర్థి పార్టీల వాళ్ళని ఇలా హింసించాలి, వాళ్ళని క్షోభ పెట్టాలి, దాష్టికాలు చేయాలి అనే టార్చర్ పెట్టాలి అనేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరి కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేసుకోవటం తప్పులేదు. ఇప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పాదయాత్ర చేసినప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండి కూడా ఏ విధమైన అడ్డంకులు సృష్టించలేదు, సజావుగా జరగడానికి సహకరించింది. కానీ అందరికీ అలాంటి ఆలోచనలు ఉండవు కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా మరి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా మామూలుగా సహకరించినాయి తప్ప ఆయనకి ఎక్కడ ఆటంకాన్ని కలిగించలేదు. ఆ సంస్కారం అనేది అన్ని ప్రభుత్వాలకి, అందరు నాయకులకి ఉంటుందని మనం ఆశించలేము. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా 50% రాజశేఖర రెడ్డి బెటర్ అని అయితే మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని చీకొట్టే పరిస్థితి ఉంది. సొంత తల్లినే జాగ్రత్తగా చూసుకోలేని వ్యక్తి, సభ్యతగా చూసుకోలేని వ్యక్తి, సొంత చెల్లెల పట్ల కూడా ఒక వరస్ట్ పోస్టింగ్లో అమ్మాయి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా సొంత సోషల్ మీడియా కార్యకర్తలతో పెట్టించిన వ్యక్తి సంస్కారవంతమైన పరిపాలన ఇస్తాడని ఎట్లా అనుకోగలుగుతాం మనం? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.